తర్వాత పోసాని కృష్ణమురళి గారు ఆయన శృతిమించిన దాడి. ఆయన ఏది పడితే అది మాట్లాడతాడండి. నిజానికి వీళ్ళందరికీ కూడా కొంతమంది ఉన్నారు, బీబీలు అని ఉంటారు, వీళ్ళు బూతుల బసవయ్యలని. అన్ని పార్టీలు కూడా ఈ బూతుల బసవయ్యలను ప్రయోగించడం అనేది టీడీపీ వైసీపీ బాగా అలవాటు చేశాయి. బీజేపీ కూడా కొంతమంది జాతీయ స్థాయిలో ఉన్నారు. ఇదివరకు కాంగ్రెస్లో తివారీ అని ఒకడు ఉండేవాడు, ఏది పడితే అది మాట్లాడుతుండేవాడు రాజీవ్ గాంధీ హయాంలో. అప్పుడు దాని మీద ఫిర్యాదు చేస్తే ఒక మాట అన్నాడు కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన, ఏముంది ఇప్పుడు ఇళ్లల్లో మనం ఉంటాము, ఎప్పుడన్నా మరీ దుర్గంధం పెరిగిందనుకో అప్పుడు మనం కొన్ని విండోలు, వెంటిలేటర్లు, బాత్రూమ్ తలుపులు ఇట్లాంటివి ఓపెన్ చేస్తాము. వీళ్ళందరూ మాకు అటువంటి పర్పస్ సర్వ్ చేస్తూ ఉంటారు దీన్ని పోగొట్టడానికని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు తెలుగుదేశానికి లేకపోతే వైసీపీకి మధ్యలో జరిగే దాంట్లో ఏవేవో తీసుకొని వచ్చి ఆయన మహిళల గురించి చాలా ప్రస్తావనలు, అంతకుముందు పోతిన మహేష్ కొన్ని మాట్లాడారు, దాన్ని ఖండించడానికి వీళ్ళు అంతకంటే మాట్లాడారు. ఎన్ని రోజులు ఇప్పుడు ఈయన మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని ఇంకేదో మీడియాలో ఏదో అన్నారంటారు. ఎన్ని రోజులు ఆమె చుట్టూ రాజకీయం, వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని వాళ్ళు, ఎటు తిరిగి అక్కడ అలాగే ఉంటాం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పేర్లు, ఇక్కడ ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరు అవమానిస్తున్నారు? అందరూ కూడా అంతిమంగా మహిళల మీదే పడుతున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఈయనైతే పవన్ కళ్యాణే కాకుండా ఇంకా మెగా ఫ్యామిలీలో ఇతరులను గురించి కూడా ప్రస్తావించడం, చిరంజీవిని పదే పదే ఈ చర్చలోకి తేవటం, అసలు అంత రెచ్చిపోవాల్సిన అవసరం ఉందా? రామోజీరావుని అన్నా అంతే, ఇంకొకరిని అన్నా అంతే. ఇది చాలా బాధ్యతారహితం. నేను చాలాసార్లు ఇది సరికాదని ఖండిస్తున్నా. ఆయన మా మిత్రుడు, గౌరవంగా ఉంటాడు, కానీ అది కాదు కదా ఇక్కడ సమస్య. మీరు మీ అధినేత విశ్వాసం పొందాలంటే అవతలి వాళ్ళ మీద విపరీతంగా దాడి చేసేసి నోరు పారేసుకుంటే అదేదో మిమ్మల్ని కాపాడుతుంది అనుకోవడం చాలా చాలా పొరపాటైన విషయం. వదినలు, అమ్మలు, పిన్నులు, లేకపోతే ఎవరెవరినో ఎందుకు తెస్తున్నారు అసలు మీరు? వీటన్నిటి ద్వారా ప్రధానమైన రాజకీయ అంశాల నుంచి రాష్ట్ర ఎన్నికల చర్చ ఎజెండా పక్కదో పట్టిస్తున్నారు. ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా ఒక మారిటోరియం ప్రకటించాలి, ఒక అల్టిమేటం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు. కనీసం పదవుల్లో ఉన్నవాళ్ళు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కో లేకపోతే ఇంకొక ఆయనకో, ఇవన్నీ అసలు ఆయన శాఖకు దీనికి ఏమైనా సంబంధం ఉందండి? ఎన్ని మాటలండి. కొంతమందిని పోషిస్తూ ఉన్నారు వ్యవస్థలు, వీళ్ళైతే బాగా దాడి చేస్తారు అనే పద్ధతిలో. ఇంకా చాలా చాలా కథలు వస్తున్నాయి అనుకోండి. పొద్దున కూడా ఒక ఛానల్లో చర్చలో చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని అంటే ఈయన భార్య రష్యన్, ఆల్రెడీ ఆ కేసు అయింది, హోంశాఖకు ఫిర్యాదు వెళ్ళింది, అక్కడి నుంచి ఈ కథ వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని పెంచుతారు. అంటే ఒకనొక సమయంలో ఒక భాగాన్ని ఇంకా పెంచడం, అప్పటివరకు గుసగుసల్లో ఉన్న వాటిని బహిరంగ పరచడం, వ్యవహారాలని ఎన్ని రోజులు ఈ అంశము. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడండి, ఎన్డీఏ మీద అంటే ఏ మాట కమాట ఆయన ఎంతో సహనంతో ఉంటున్నారు. ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోవట్లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ అంశాన్ని మొదటిసారి లేవనెత్తారు. దాన్ని ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఏమైనా ఆపారేమో నాకు తెలియదు కానీ, బట్ ఆయన తను కూడా ఆపాలి, వీళ్ళని కూడా ఆపాలి. లేకపోతే ఈ చర్చ జగన్ వర్సెస్ పవన్ దాంట్లో ఈ అంశాలు లేకుండా కూడా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయండి, చాలా మాట్లాడచ్చు. రెండొకటి, ఈ ట్రివియలైజేషన్ వెళ్ళేప్పుడు